ఒకటో తారీఖు జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తనకు మెసేజ్ ఇవ్వలేదని, తనని అగౌరవపరిచే విధంగా వేరే పద్ధతిలో ఇప్పించారు అని చెప్పి సెక్రటరీ గారి మీద నిన్న మాట్లాడడం జరిగింది. మరి అదైతే నాకు తెలిసినంత వరకు సెక్రటరీ గారు ఎవరైతే పంచాయతీ బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా సర్పంచ్ గారి తండ్రికి గౌరవించుకుంటేనే మన పంచాయతీ నిధులు తీసుకురావాలి. ఆలోచన ఎవరికైనా ఏముందంటే మండల స్థాయి నుంచి ఒక ఎంపీపీ గారిని, వైస్ ఎంపీపీ గారిని, రాష్ట్ర స్థాయి పదవులు వైస్ ఎంపీపీ గారిని తీసుకుని రావడం వల్ల మన పంచాయతీ సమస్యలు చూసి కొంత వాళ్ళకి చేతనైన మేర పై స్థాయి నుంచి మనకి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని పిలిచి కార్యక్రమం చేయాలన్నదే తప్ప ఇందులో ఎవరిని అగౌరవపరచాలనో ఇంకోటో లేదు. కానీ దాన్ని వాళ్ళు ఆ రకంగా అగౌరవపరిచారనే విషయాన్ని నిన్న తెలియజేయడం జరిగింది. అదైతే నేను కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ సంజయ్ గారు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, దాన్ని ఎవరు కాదన్నారు. ఇక్కడ ఉన్న పంచాయతీ పెద్దలందరూ కూడా ఆ అమ్మాయి ఉన్న ఆరోగ్య సమస్య అందరికీ తెలుసు. మరి ఏదైతే గ్రూప్ లో ఒక మెసేజ్ ఏదో పెట్టారు, సర్పంచ్ గారు కనిపించట్లేదని గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, అన్నదాన్ని కూడా వాళ్ళు నిన్న స్పందించారు. అంటే అసలు ఆ గ్రూప్ ఎవరు పెట్టారు, ఆ గ్రూప్ తోటి యాక్టివిటీస్ ఏంటనేది ముందుగా తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థాల కోసం ఆ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే అదే చెప్తాను. అయితే ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఈ గ్రూప్ లో డిస్కషన్ నడిచిందో అతను కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఉద్దేశం ఏంటో మా ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంటే ఉన్న జనాల మధ్య కులం పేరు చెప్పి ఆయన ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ మేము మా తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా ఎవరికైనా సేవ చేయడమే తప్ప ఎవరి ఆస్తులు కొల్లగొట్టడం కాదు, ఎవరి దగ్గర పైసా ఆశించిన ఎవరు రాజకీయాలు చేయట్లేదు. దయచేసి అందరూ గ్రహించాలి. నిన్న మాట్లాడే మాటల్లో రాచరికం, ఇంకేదేదో రాజ్యాంగం అని కొంతమంది మాట్లాడారు. రాచరిక పాలన ముగిసి కొన్ని వందల సంవత్సరాలు అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీరు కూడా అదే రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన రిజర్వేషన్ ప్రాతిపదికనే మీరు పదవులు అనుభవిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంటాయి, ఆ రిజర్వేషన్ ప్రాతిపదికన పదవులు వస్తాయి. కాబట్టి మీరు ఎవరినో కించిపరిచి కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలు బాధ కలిగించి ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుంది. ఏ రోజు కూడా ఈ రోజు వరకు మేము మాట్లాడలేదు. అంటే గిరిజనులు అని చెప్పి ఆ కులం పేరు చెప్పి ఆ కులంకి ఆ కుల నాయకుడు ఏం చేశారో చెప్పానండి. ఈరోజు నేను పత్రికాముఖంగా అడుగుతున్నాను, ఎవరైతే గిరిజన సంఘ నాయకులు అని చెప్పుకున్న వ్యక్తి ఈ సంఘానికి ఏం చేశారో చెప్పాలంటే నేను ఈ గిరిజనులకు నేనేం చేశానో చెప్తాను. రమ్మన్నాను. నేను ఏ గ్రామంలో ఎవరో ఏదైతే పనుల కోసం నేను సొంత ఖర్చులతో తిరిగి వాళ్ళ పనులు చేయటం నేను చెప్తాను. అతను చెప్పమన్నాడు వచ్చి. అంతే తప్ప ఏదో మనం ఎవరి మీద బురద చల్లితే జనాలందరూ ఆయన ఏదో తప్పుగా అనుకుంటున్నారు అనుకోవడం తప్పమ్మా. 100% మనం ఏదైనా మంచి చేస్తేనే మన దగ్గరికి 10 మంది వస్తారు. ఆ దగ్గరికి 10 మంది వెళ్తున్నారని అసూయగా మనం మాట్లాడితే అది ఆ భగవంతుడే చూసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర నమ్మని నేను ఎవరిని చెప్పను, ఇంకొకరి దగ్గరికి పెద్ద దగ్గర వెళ్ళమని నేను ఎవరిని చెప్పను. వాళ్ళకి మా మీద నమ్మకంతో మా దగ్గరికి వస్తారు. నేను ఏదో చేయగలవాలి, మాకు చేపల సాయం మేము చేస్తున్నాం తప్ప ఎవరి దగ్గర ఏదైనా ఆశించగానే ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాం కానీ ఒకరికి అన్యాయంగా ఒకరి తాలూకు ఆస్తులు తిన్నాం కానీ ఏ రోజున ఎవరైనా చెప్పమనండి, నేను మాట్లాడతాను. అంతే మన గ్రూప్ పెట్టారు, దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. ఎప్పుడంటే పంచాయతీ సమస్యల పట్ల వాళ్ళు స్పందించి దానికి ఏదైనా సమస్య పరిష్కారానికి వాళ్ళు ఏదైనా మార్గం చూపగలిగితే. కానీ సమస్యల్ని కొత్త సమస్యలు తీసుకొస్తుంది ఆ గ్రూప్. ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా లాస్ట్ టైం ఒక ఇష్యూ జరిగింది. మేము లచ్చనపల్లిలో ఇంటింటి కొలాయిలో కార్యక్రమం ప్రారంభోత్సవానికి అందరం వెళ్ళాం. గౌరవ ఎమ్మెల్సీ గారు వచ్చారు, వైస్ ఎంపీపీ గారు వచ్చారు, ఎంపీపీ గారు వచ్చారు, అదేవిధంగా సర్పంచ్ గారు కూడా వస్తానని ఈ కార్యక్రమానికి చెప్పడం జరిగింది. కానీ ఆయన వేరే దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యడానికి మళ్ళీ ఆ గ్రామస్తులు కూడా చేశారు. నేనే పక్కన ఉన్నాను, సాక్షి ఫోన్లో మాట్లాడాను. నేను వేరే దగ్గర ఉన్నాను, రాలేని మీరు కార్యక్రమం కానీ అని ఆయన చెప్పారు. సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ గంట ఓపెన్ చేసి వెళ్ళిపోం. ఆ విషయాన్ని గ్రూప్ లో ఒక పెద్ద మనిషి పెట్టాడు. అక్కడ ఉన్న వ్యక్తులే సర్పంచ్ అనుకుంటున్నారా, సర్పంచ్కి చెప్పవలసిన అవసరం లేదా ఒక వ్యక్తి పెట్టాడు. దాన్ని నేను వెంటనే రెస్పాండ్ అయ్యి, అయ్యా జరిగిన విషయం ఇది, మీరు విషయాన్ని తెలుసుకోకుండా ఈ విధంగా గ్రూప్ లో రాంగ్ మెసేజ్ పెడితే అది రాంగ్ ఫీడ్బ్యాక్ అవుతుంది జనాలకి, కాబట్టి దయచేసి ఇటువంటి పెట్టద్దు అని చెప్తే దానికి అతను ఇంకేదో రియాక్ట్ అయ్యాడు. దానికి నేను రియాక్ట్ అయ్యాను.
సో మనం గ్రూప్ ని డిలీట్ చేశాం. అంటే మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మీరు ఏది పెడితే అది వాస్తవాలా, మీరు దాన్ని ఖండించి దానికి మేము ప్రతిస్పందన ఉంటే మమ్మల్ని గ్రూప్ నుంచి తొలగిస్తారా? నిన్న కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎవరైతే మన సర్పంచ్ భర్త ఈశ్వరరావు గారు ఈ మెసేజ్ పెట్టిన సందర్భంలో వాళ్ళు అన్ని చేయడం మెసేజ్ పెట్టారు, ఈయన ఏదో పెట్టాడు. సో చైనా వ్యక్తిగత కారణాల వల్ల ఒక అధికారులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మనం చేయకూడదు. ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన కార్యక్రమం సెక్రటరీ గారు అందరికీ తెలియజేసిన విషయం ఇక్కడ పెద్దలందరికీ తెలుసు. ఆయన కూడా రాజకీయ కారణాలు అవ్వచ్చు, ఇంకో కారణంతో ఆయన పార్టిసిపేట్ చేయకపోవడాన్ని అధికారి తప్పుగా అధికారి కాటగారికి అధికారులు కలెక్టరేట్ లో కంప్లైంట్ చేయడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల మన పంచాయతీలో పనిచేయడానికి వచ్చిన సిబ్బందికి ఏ విధంగా మెసేజ్ మనం ఇస్తున్నాం? వాళ్ళు ఫ్రీగా పని చేసుకోవాలి. వాళ్ళు పని చేయాలంటే మన సహాయ సహకారాలు వాళ్ళు ఉండాలి. మేము అందరినీ సమానంగా చూసుకుని వెళ్తాం. దయచేసి వాళ్ళ రూల్స్ మాట్లాడితే మేము రూల్స్ మాట్లాడగలం. ఇక్కడ రూల్స్ అందరికీ ఒకటే. అక్కడ మళ్ళీ కుల ప్రస్తావన రాలేదు. రూల్స్ వచ్చేటప్పటికి అందరికీ సమానంగా వర్తిస్తాయి రూల్స్. అక్కడ కులం అడ్డరాదు, దయచేసి అది గ్రహించండి. నిన్న వాళ్ళకి పర్మిషన్ ఇస్తే చెప్పండి, రిటర్న్ పర్మిషన్ మాకు ఇవ్వండి. లేదంటే అలా నిన్న ఎలా ఇచ్చారో మేము అడుగుతాం, దానికి సమాధానం ఆ విషయం వాళ్ళకి చెప్పండి. తెలియజేసుకుంటూ మేము మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తారీఖున సౌత్ పెన్షన్ అనేసి సుమారు 95,000 పైన రాష్ట్రం మొత్తం మీద పంపిణీ చేసి ఉన్నారు. దాని నిమిత్తమై ఇక్కడ కూటమి నాయకులు శ్రీనివాస్ గారు అవనియండి, మురళీరాజు గారు అవనియండి, సూర్యాపరావు గారు అనండి, ఇంకా పొందులపరావు గారు అనండి, ఈ వారి మిమ్మల్ని ఇన్విటేషన్ చేయడం జరిగింది. మండల ప్రెసిడెంట్గా, ఎస్కోట మండల ప్రెసిడెంట్గా అనుకున్న టైంకి మేము ఆధార్ కాలేకపోయాం. కాకపోతే కారణం ఏంటంటే మాకు ఈ మండలంలో చాలా గ్రామాల నుంచి ఇన్విటేషన్ వచ్చాయి కాబట్టి అవన్నీ చూసుకోవడానికి ఈ మూడకొండవర పంచాయతీ మా కూటమి నాయకులు ఏం చెప్పారంటే మధ్యాహ్నం పెట్టండి, యాదా రూల్ ప్రకారంగా పంపిణీ నిమిత్తం మాత్రం ఆన్లైన్ చేసి ఉదయాన్నే ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది. సెక్రటరీ కావాలండి, మా సచివాలయ సిబ్బంది కావాలండి, ఎక్కడ కూడా ఇందులో డైవర్షన్ లేదు. కాబట్టి ఆ మధ్యాహ్నం వచ్చి పంచినప్పుడు మేము ఈ మండల ఎంపీపీగా ప్రోటోకాల్ అయితే ఎక్కడ విసుకున్నది లేదు. నేను వచ్చినట్టే సెక్రటరీ గారికి ఫోన్ చేయాలా లేదా, సెక్రటరీ గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు చెప్పారా లేదా, చెప్పాము, మరి ఏమో రాలేదు అంటున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. కావాలంటే సెక్రటరీ గారికి మీరు రుజువు తీసుకోండి. అక్కడున్న కేంద్రాలను కూడా ఆగండి, సర్పంచ్ గారికి ఒకసారి ఫోన్ చేస్తాను అంటే ఆయన చెప్తే నేను లేనండి, ఒంట్లో పోలేదని చెప్పారు. కేతవేరన్న సమక్షంలోనే పంపిణీ జరిగింది. ఇక్కడ ఉన్న మన సర్పంచ్ గారు, సూర్యపరావు గారు, తదితర పెద్దలందరూ అండి. దీన్ని ఎక్కడ కూడా మేము అండరానితనాన్ని కానీ, ఎస్టీ మహిళని కానీ, ఎస్టీ మహిళని కానీ, అలాగైతే మా ఎంపీటీసీ ఎస్టీ మహిళ కాదా, నేను దళితుని ఎస్టీని ఎంపీపీ కాదా, మాకు ఈ మండలంలో ఎక్కడ ఆలోచించి ఎదురవలేదు ఈనాటికి. అయినప్పటికీ సర్పంచ్ ఉండాలి. సర్పంచ్ ఆమె ఆరోగ్యరీత్యా కానివ్వండి, లేకపోతే ఇతర కారణాల వల్ల వైద్యాలు ఉండడం వల్ల సుమారు నాకు తెలిసి ఆవిడ ఓటు వేయకుండా ప్రెసిడెంట్ అయిపోయింది. ఇంపార్టెంట్ పాయింట్, పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయకుండానే ఆవిడ ప్రెసిడెంట్ అయిపోయింది. ఆనాటికి ఆవిడ పెరాసిస్తో హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. పోలింగ్ జరుగుతుండగా, కౌంటింగ్ జరుగుతుండగా. ఇదివే ఏదైనప్పటికీ ఆనాటి నుంచి ఈనాటికి గౌరవ పెద్దలు సన్యాసి దేవుడు గారినే సర్పంచ్ గారు వాళ్ళ నాన్నగారినే సర్పంచ్ గా ట్రీట్ చేస్తూ ఈ పెన్షన్ విధానమే కాదు, గత కొన్ని రోజులుగా అంటే 10 రోజుల కిందట గ్రామ సభ జరిగితే అతను చేసి వేయించాడు. మరి పెన్షన్ పొందడానికి ఇంకే రాకూడదు. అందుకని మేరాన్ని కూడా ఇప్పుడు మేము పరిధిలోకి తీసుకునేది. నాన్నగారికి మా పెద్దల సహాయ సహకారాలతో వినిపిస్తాము సర్పంచ్గా. ఆయన మీరన్నట్టు గిరిజన మహిళని కానీ, ఆ నాన్నగారు గిరిజన కానీ, మా కూటమి సభ్యులు కానీ, మా ప్రభుత్వం కానీ, లేదా మండల ఎంపీగా కానీ మేము టీచ్ చేయలేదే. ఈ గ్రామాభివృద్ధికి, ఈ పంచాయతీ అభివృద్ధికి 50 లక్షలు మంజూరు చేస్తున్నాం. మరి ఆ వినియోగించకపోతే మనం ఏం చేయాలి? ఇవన్నీ తవ్వుకుంటూ పోతే సవాళ్ళు వస్తాయి. సో తెలుసో తెలియకో నిన్న రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి బదులుగా మేము సమావేశం ఏర్పాటు చేసాం. అంతే తప్ప దాన్ని పెద్దగా తవ్వుకుంటూ పోతే లోగడ జరిగిన అక్రమాలు, అన్యాయాలన్నీ వస్తాయి. ఈ అంతకీ తెలియపోవచ్చు కానీ మండల ప్రెసిడెంట్గా నాకు తెలుసు. ఆ సర్పంచ్ ఆనాడు సెక్రటరీ బంగారు మమ్మల్ని ఆయనకి
వీటి సంబంధమైన కొందరు వ్యక్తులు కామెంట్ చేయాలి, ఆలోచించుకోవాలి. ఆ నాన్నగారు ఒక వైసీపీ నాయకుడు, మరి అలాగే నేను కూడా ఒక కూటమి నాయకుడిని. మరి ఆ రోజు నేను ఎవరైనా చెప్పి నా సపోర్ట్తో మీరు ఈ పక్కన నిర్వహించారు. ఆ రోజు నాకు సపోర్ట్ చేయాలని కోరినప్పుడు మీ తరఫున నేను ప్రచారం చేసి మీ గెలుపుకి ఎంతో కృషి చేశాను. అలాగే మరి ఆ రోజు మీరు ఓడిపోవాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం చేసే నాయకులు ఈరోజు మీ వెనకాల దగ్గర తిరిగి మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. దయచేసి అది మీరు గమనించండి. మీరు అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్లో సెడ్డవద్దు, ప్రోటోకాల్ పాటించొద్దని మేము ఎందుకు చెప్తాము. మేము చెప్తామని ఆరోపణలు చేస్తున్నారు. మేము చెప్పినట్టు కానీ చేసినట్టు కానీ ఎవరిదైనా దాన్ని ఓడిపోతాం. మా ఈ మాటల్ని ఖండిస్తున్నాను. మాటలు వెనక్కి తీసుకోండి. ఈరోజు ఈ పంచాయతీ అభివృద్ధి గురించి మీరు చేసే కృషి మీరు చేస్తున్నారు. ఇక్కడ వర్కులు రావాలంటే పంచాయతీ లెవెల్లో శాంక్షన్స్ అయిపోవు. మరి అక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు వాళ్ళ సహకారంతో ఇక్కడ ఈ సమస్య ఉందని గుర్తించి ఆ సమస్య దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత వాళ్ళు దానికి చేతైన సాయం చేస్తూ ముందుకెళ్తున్నాము. అలాగే మరి అంబాల రోడ్డు నుండి వడవార సెంటర్ నుండి రోడ్డు పాడైపోయిందని చెప్పేసి నిన్న ధర్నా చేశారు. ఆ ధర్నాలోని మేము ఇక్కడ 50 లక్షలు ఎన్ఆర్జీఎస్ వర్క్ శాంక్షన్ చేయించి 5 నెలలు అయింది. ఈరోజు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అందు గురించి మీరు పంచాయతీ ప్రెసిడెంట్ గా మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు వర్క్ చేయండి. మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా మేము అందరం కూడా మా వార్డు మెంబర్లు, ఊర్లో ఉన్న పెద్దలు అందరూ సహకరిస్తాము. మీరు చేయండి. అది మీకు కూడా బాధ్యత ఉంది, మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి అందరూ కలిపి ప్రజల గురించి సేవ చేయడానికి మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అందరూ కలిసి వెళ్దాము. అందు గురించి వేరే ఎవరైనా మీకు వాళ్ళ స్వార్థాలకి మీకు ఏదో చెప్తున్నారని మీరు అనవసరమైన విషయాలకి వెళ్ళి మాట్లాడుతుంటే మాకు బాధ కలిగిస్తుంది. ఆ బాధతో ఈ మాటలు నేను చెప్పడం తెలియదు. అందరికీ నమస్కారం.